సో మీరు మీ ప్రొఫెషన్లో స్ట్రిక్ట్గానే ఉన్నారా? ఐ మీన్ సింగింగ్ దాంట్లో. ఓకే. ఒకవేళ ఇప్పుడు అంటే బాలుగారు లేరు కాబట్టి బాలుగారిని స్మరిస్తూ చక్కగా పాడుతున్నారు కదా, మీకంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, వీళ్ళ డైరెక్షన్ మ్యూజిక్లో వీళ్ళ దాంట్లో పాడితే బాగుంటుంది, వీళ్ళది బాగుంటుంది అనేది అలా ఏమైనా ఉందా మీకు? ఓ, ఎవరు ఛాన్స్ ఇచ్చినా పాడుతా అంటున్నారు. సో అలాగా పాడేస్తారు. సో ఇందాక మనం ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతున్నాం కదా, ఛాన్సెస్ వస్తాయని. మీరు అలాగే ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? లేదంటే మీ పాటలు విని బాగుంది అని సెలబ్రిటీస్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అలా కాంప్లిమెంట్స్ చేశారు? ఈ మధ్య నాకు ఒక మూవీలో ఛాన్స్ కూడా వచ్చింది. బట్ ఆయన ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. ఆయన ఎవరైనా సస్పెన్స్ అన్నీ మీరు ఇలా దాచుకుంటే మేమేం చెప్పాలి చెప్పండి. వచ్చిన తర్వాత నేను చెప్తా. కొన్ని పాట అయితే వాడారు కదా. లేదండి, ఇంకా జస్ట్ మేకింగ్ అవుతుంది అంతేనా? సో ఆఫర్ ఇచ్చారు పాడమని, అది కూడా ఇన్స్టాలో చూసారు. ఆయన చూసి నాకు మెసేజ్ పెట్టారు. ఓకే, నేను ఓకే చెప్పాను, నెంబర్ ఇచ్చాను. ఇంకొకటి ఫోక్ ఇండస్ట్రీలో కొత్త కొత్త సింగర్స్ అందరు వస్తున్నారు కదా, ఫోక్ సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు? ఫోక్ అంటే మెలోడీ అంటే ఎక్కువ ఇష్టం. పాడతాను నేను. ఓకే, ఫోక్ కూడా పాడతాను, మెలోడీ అంటే ఎక్కువ ఇష్టం. సో మాకోసం ఇంకొక పాట పాడండి బాలు గారు. ఓకే. ఉంగరాల జుట్టు వాణ్ణి, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య కలిగినోణ్ణి, చౌకబేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి, అక్కినేని అంతటోణ్ణి, కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మురమ్మా, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే, వై నాట్, హలుగురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. వావ్, సూపర్ అండి. ఇది నా ఫేవరెట్ సాంగ్ కూడా. యాక్చువల్లీ చెప్తానంటే పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జనరల్గా ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే ఓకే, ఈవెంట్స్ అంటే ఓకే, కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎప్పుడైనా కూర్చొని ఎప్పుడైనా సిట్టింగ్ చేసినప్పుడు కానీ ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ పాటలు పాడమంటారా? మిమ్మల్ని ఫోర్స్ చేస్తారా? ఫోర్స్ చేస్తారు. అదే తప్ప. సింగర్ అయిన తర్వాత వెళ్తే కంపల్సరీ అన్ని పాడమని అడుగుతారు. ఒక కీబోర్డ్ ప్లేయర్ని కానీ గిటారిస్ట్ని కానీ వాడుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉండవు. సింగర్కి ఎప్పుడు గొంతులోనే ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి పాటలు పాడమంటున్నాను. చాలా మంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఒక పాట పాడండి అని సడన్ గా అనేస్తారు. అప్పుడు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? గొంతు బాగాలేనప్పుడు పాడమంటే పాడలేను. అప్పుడు కాకుండా ఎక్కడికైనా బయటికి జనరల్ గా వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసి పాడతారా? బయట ఎక్కడ పడితే అక్కడ పాడతారా? పబ్లిక్ లో కూడా? అయితే మొత్తానికైతే వాళ్ళని సాటిస్ఫై చేస్తారనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇమిటేట్ చేయడం లేదంటే మిమ్మల్ని ఎక్కిరించడం పాట పాడినప్పుడు మీ సర్కిల్ అలాంటివి ఏమైనా జరుగుతాయి? సైలెంట్ గా వింటారా? ఓకే, వాళ్ళే సాంగ్ సెలెక్షన్ ఇస్తారా? పోనీ మీ ఇష్టం వచ్చిన పాట పాడమంటే మీరు పాడేస్తారు. నచ్చిన కూడా పాడతాను. ఓకే, ఇప్పుడు నాకు నచ్చిన పాట ఒకటి చెప్తాను, పాడతాను కదా. అంటే ఇది కాకుండా లైక్ మీ వాయిస్ నాకు వేరే సాంగ్. ఓకే, నేను చందమామ లాగే అన్నా కాబట్టి థ్యాంక్ యూ ఫర్ డెడికేషన్. స్వప్న వేణువేదు సంగీతమాలపించి, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి, జోడైన రెండు గుండెల ఏకతాళమో, జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో, లేలేతా పూల బాసలు కాలేవా చేతి రాతలు, స్వప్న వేణువేదు సంగీతమాలపించి, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి. వావ్, సూపర్ సూపర్ అండి.
జనరల్గా మాకు బాలుగారు ఈ సాంగ్స్ అని ఎప్పుడు సినిమాలో కంటే ఆయన స్టేజ్ మీద ఉండి ఈటీవీ షోస్ ఇవన్నీ చేసినప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు పాడిన పాటలు ఎక్కువ వింటుంటాం అనమాట. ఓకే. జనరల్గా ఆయన సినిమాల్లో పాడిన దానికంటే కూడా ఆ సినిమాలు చూసి వినేదానికంటే మేము స్టేజ్ మీద ఉన్నప్పుడే ఎక్కువ వింటాము. సేమ్ అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా బాలుగారిని ఎప్పటి నుంచి అంటే మీకు ఎవరైనా చెప్పారా బాలుగారి వాయిస్ సేమ్ ఇలాగే ఉంటుందని, లేదంటే ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ ఐడెంటిఫై చేసింది నా ఫ్రెండ్ వెంకటేష్. సేమ్ నీ వాయిస్ కల్చర్ అలాగే ఉంది, అలాగే పాడుతున్నాను. కానీ నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇక్కడ ఉండిపోయావు, ఇండస్ట్రీ ఎక్కడో ఉంది, నువ్వు ఎలా తెలుస్తావు ఎవరికి, ఎలా తెలుస్తావు నువ్వు అని ఎంకరేజ్ చేసి కొడతాను. ఓకే. బాగా. మరి అప్పుడు ఎందుకు ముందు అడిగేయాలనిపించలేదు? చెప్తున్నాను కదా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి. అవన్నీ చెప్పలేదు ఇందాక. నేను ట్రై చేశాను, మళ్ళీ రమ్మంటారు అని చెప్పారు. నేను ట్రై చేశాను, ఓకే. దానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా ముందుకు వెళ్ళడానికన్నా, మనం ట్రై చేయడం చేస్తాం కదా. సో ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీకు? ఫుల్ గా. ఓకే. ఏం చెప్తుంటారు జనరల్ గా ఫ్యామిలీ వాళ్ళు? ట్రై చేయమంటారు. ఓకే. ట్రై చేయండి. మీ మిస్సెస్ ఎప్పుడైనా అలిగితే పాట పాడతారా తన కోసం? లేదండి, ఇప్పుడు ఇంట్లో పాడుతుందా, పలిగితే పాడడం అటువంటిది ఏం లేదు. నేను ఎప్పుడు అలా పాడుతూనే సింగర్స్ ఉన్నప్పుడు చాలా మంది సింగర్స్ నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అలిగినప్పుడు పాడతాను, పాట పాడాక వాళ్ళు అలగ చేస్తారని. అంటే మా ఆవిడ ఎప్పుడు అలగదు అనమాట. ఓహో, సో అందుకని అనమాట. సో అలిగితే పాటలు పాడడం అలాంటిది ఏం లేదండి. ఏంటి ఎప్పుడు పాడుతూనే ఉంటాను ఇంట్లో. ఒకవేళ రేపు ఈవెంట్ ఉందంటే ఈ రోజు ఏమైనా రిహార్సల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా మీకు ఇంట్లో వాళ్ళు? ఏమని అంటే ఇంకా బాగా పాడు, లేదంటే ఈ సాంగ్ పాడు, ఇది అడ్వైస్లు ఉంటాయి కదా, అలాంటి అడ్వైస్లు ఏమి ఇవ్వరు? తనకి మ్యూజిక్ అది పాడడం అంటే ఇష్టమే, తనకి మ్యూజిక్ సెన్స్ లేదు ఎక్కువ. ఓకే. మ్యూజిక్ సెన్స్ లేదంటారా? అది కదా. నో సెన్స్ మేక్ నాయిస్ మోర్. ఓకే.